ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ఎలక్షన్స్ లో పోటీ చేయలేరా? ఇప్పుడు ఈ నిబంధన రద్దయింది. ఇది లోకల్ ఎలక్షన్స్ లో ఒక పెద్ద మార్పు. ఇదేంటో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన కంట్రీలో కొన్ని స్టేట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, హర్యానా, ఒడిశా, ఏపీ, తెలంగాణ, ఎంపీ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని స్టేట్స్ లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే మాత్రం లోకల్ ఎలక్షన్స్ అంటే పంచాయతీలు అండ్ మున్సిపాలిటీస్ లో కంటెస్ట్ చేయడానికి వీల్లేదు అనే నిబంధన ఉండేది. దీన్ని టూ చైల్డ్ నార్మ్ అని పిలుస్తారు. ఈ నిబంధనని మొదటిసారిగా 1990s లో జనాభా పెరుగుదలను కంట్రోల్ చేయడానికి తీసుకువచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 1994 లో ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేసి ఈ నిబంధనని యాడ్ చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలా స్టేట్స్ లో టోటల్ ఫర్టిలిటీ రేట్ చాలా తగ్గింది, ఎస్పెషల్లీ సదరన్ స్టేట్ లో. ఈవెన్ టోటల్ రీప్లేస్మెంట్ రేట్ 2.1 కంటే తక్కువ ఉంది. అందుకే ఇప్పుడు జనాభా పెరుగుదల అంత పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి చాలా స్టేట్స్ ఈ టూ చైల్డ్ నార్మ్ పాలసీని రిమూవ్ చేయాలని చూస్తున్నాయి. రీసెంట్ గా తెలంగాణ అసెంబ్లీలో టూ చైల్డ్ నార్మ్ ను రిమూవ్ చేసే బిల్లును ఆమోదించారు. తద్వారా ఇప్పుడు ఎవరైనా సరే లైక్ 2 చిల్డ్రన్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయవచ్చు. అలాగే రాజస్థాన్ లో కూడా 2026 లో ఈ నిబంధనను రిమూవ్ చేశారు. దాని వల్ల చాలా మంది ప్రజలు ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ అంటే పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ లో కంటెస్ట్ చేసే అవకాశం వస్తుంది. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలాగే మహిళలకు, బలహీన వర్గాలకు కూడా చాలా రాజకీయ అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు నిపుణులు జనాభా నియంత్రణపై దీని ప్రభావం ఉండొచ్చు అని చెప్పి చర్చిస్తున్నారు. అండ్ జనాభా మారుతున్నప్పుడు కంపల్సరీ మన చట్టాల్లో కూడా మార్పు రావాలి. అందుకే ఇప్పుడు టూ చైల్డ్ పాలసీకి ముగింపు పలుకుతూ ప్రజాస్వామ్యానికి కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.